చంద్రబాబు నాయుడు ఎంత మేనేజ్మెంట్ చేస్తారో, చంద్రబాబు నాయుడు గారు ఎంత మ్యానిపులేట్ చేస్తారో, ఏ రకంగా ఈ అబద్ధాలు చెప్పి ఈ 3-4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారో, ప్రజలకు తాలూకా ఆశల మీద వాటి మీద మాట్లాడి మభ్యపెట్టి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వంలో వచ్చిన తర్వాత వాటిని తొక్కలో తొక్కిన అంశం మనందరం చూసాం. అందరికి తెలియదు. వేరు ఎక్కడైపోయింది, ఏమైపోయింది, ఎక్కడిచ్చారు మీరు? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? 50 సంవత్సరాల మైలీకి వచ్చి మీరు ఇస్తారన్న ఆర్థిక సహాయాన్ని ఇచ్చారా? లేకపోతే సిలిండర్లు ఇస్తారన్నారు, 3 సిలిండర్లు ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? ఏంటిది? ఒకటేంటి రెండింటి? ఇంకో ధర్మది చెప్తున్నాడు ఆడపెద్దినది. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చినప్పుడే 2 సంవత్సరాలు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ 2 సంవత్సరాలు పరిపాలన చేసిన సంగతి తెలియదంటే ఆలోచించు. అడుగు గ్రామాల్లోకి వెళ్ళి. ఎందుకు ఈరోజు మీరు ఆ కార్యక్రమం చూడట్లేదు, చేయట్లేదు? దాని గురించి ఆలోచన చేయట్లేదు. ఏమిటంటే యుద్ధమని తప్పించుకుని తిరగడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ తాలూకా సభలకి, మీ తాలూకా ఆహాలకి, మీ పబ్లిసిటీకి, మీ ప్రయాణాలకి ఎక్కడైనా ఆటంకం ఉందా? లేదే. ఎవరికి ఉంది? పేదవాడి తాలూకా మనుగడికి, విద్యార్థుల తాలూకా ఫీజు రింబర్స్మెంట్కి లేదు, పేదవాడి తాలూకా వైద్యానికి లేదు, పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమానికి. డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగాయి. యుద్ధం వల్ల, ఇరాన్ యుద్ధం వల్ల కొంత దేశం అంతా కూడా పెరిగింది. ఓకే. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెరిగినాయి. ఓకే. హైయెస్ట్ ఆంధ్ర రాష్ట్రం ఉంది. దాని గురించి ఆలోచన చేసావా? ఏ రకంగా రాష్ట్రంలో తక్కువ ఉండాలి, ఏం చేస్తే బాగుంటుందని? నువ్వే కదా, నీ ప్రభుత్వం ఉన్నప్పుడు కదా వేటేసినంత కూడా ఉందా? గత ప్రభుత్వం వేశారు, నీ ప్రభుత్వం వేశారు. మరి ఇప్పుడు నువ్వు తగ్గించుకోవాలి కదా, నువ్వు మేనిఫెస్టోలు పెట్టావు కదా, దాని ద్వారా ధరలు పెరిగాయి. కానీ రైతు పంటకు వచ్చి మాత్రం ధర లేదు. రైతు వచ్చి అదేదో కొంటే అడవి, కొంటే కొరివి, పడితే అడవి. అది ఎవడు చూసేవాళ్ళు తాతలేడు. అసలు వ్యవసాయ శాఖ ఏం చేస్తుందో ఏం అర్థం అవ్వట్లేదు. మార్కెట్ ఇంట్రెస్ట్ ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. మన ప్రాంతంలో పంటల జొన్నల కోసం నేను 2 సంవత్సరాలు పెట్టి అడుగుతున్నాను. ఓ ప్రతిపక్ష పార్టీగా నిమ్మకు నూనె ఎత్తినట్లు ఉంటున్నారు. ఎందుకు? మరి గత ప్రభుత్వాల్లో చేసిన మార్కెట్ ఇంటర్వెన్షన్ ఈ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు? కారణం ఏంటి? అంటే మీ కమిషన్లు వచ్చి మీకు వచ్చి అందులో కిక్ బ్యాక్స్ వస్తే అవే చేస్తారా?